గాంధీ భవన్ వేదిక కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను ఆటో కార్మికులందరూ కూడా నా కుటుంబ సభ్యులు వాళ్ళంతా మా తెలంగాణ పౌరులు వాళ్ళందరూ కూడా తెలంగాణ కావాలని కొట్లాడారు. మీకు ఏం చేస్తే న్యాయం జరుగుతుందో చెప్పండి, మేము కూడా ఆలోచిస్తున్నాం. మీకు అన్యాయం జరగకూడదు చూసే బాధ్యత మాది. ఎక్కడ ఒక బస్సు తగ్గించాలి, ఎవడాడు మూర్ఖుడు ప్రచారం చేసేది. కొత్త బస్సులు తేవడానికి ప్రయత్నం చేస్తున్నాం. నేను చెప్పిన అందుకే 15 రోజుల్లో ఫ్రీక్వెన్సీ పెంచడానికా, లేకపోతే జరుగుతున్నటువంటి కెపాసిటీ ఇంప్రూవ్మెంట్ అయిన తర్వాత ఏం చేయాలి, వాటన్నిటి రివ్యూ చేస్తాం 15 రోజులు అని చెప్పినాం. బస్సులు ఎట్లా తగ్గిస్తామే? రాంగ్ ప్రాపగండ చేస్తే నమ్మకండి. ఇంకొకటో ఆరో బస్సులు తీయాల్సి వస్తుంది, బయటికి ఓవర్లోడ్ అయితే ఉంది, ఆక్యుపెన్సీ పెరిగింది. పోయేటప్పుడు బిడ్డను తీసుకుపోతుంది, లేకపోతే భార్య పోయేటప్పుడు భర్తను కూడా తీసుకుపోతారు. అట్లా అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒక అంశం జరిగినప్పుడు కొన్ని రకరకాల అంశాలు ఉంటాయి. వాటన్నింటినీ రివ్యూ 15 రోజులు రివ్యూ చేస్తామని చెప్పినాం కదా. ఎందుకు తొందరపడుతున్నారు? 15 రోజులు ఒప్పుకోలేదా ఈ ప్రతిపక్షాలకు వాళ్ళకు వీళ్ళకు బస్సులు